హలో హాయ్ నమస్తే అండి. ఈరోజు మాకు లంచ్లోకి టమాటా పప్పు చేశాను. టమాటా కందిపప్పులో వాటర్ పోసి ఉప్పు కారం పచ్చిమిర్చి టమాటాలు అన్నీ వేసి బాయిల్ చేసి పెట్టానండి. తర్వాత దీన్ని పోపు వేస్తున్నాను. పోపులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి కొంచెం వెల్లిపాయలు 5-6 వెల్లిపాయలు దంచి వేస్తున్నాను. ఇందులో ఈ వెల్లిపాయలు పప్పులో కానీ పప్పుచారులో కానీ ఇలా దంచి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటాయి పప్పుచారు కానీ పప్పు కానీ. చూడండి ఇలాగా పోపులో కరివేపాకు కూడా వేసాను. ఈ పోపు అంతా చక్కగా వేగాక దీన్ని ఏదైతే ముందుగా పప్పు ఉడికించి పెట్టుకున్నానో అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. అందులో వేస్తాను ఈ పోపు తీసుకెళ్ళి. చూడండి పోపు అంతా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం నేను పప్పు ఉడకబెట్టేటప్పుడు పసుపు వేయలేదండి, ఎందుకంటే తాలింపులో వేస్తే మంచి కలర్ వస్తుంది పసుపు, అందుకని పోపులో వేస్తున్నాను. పసుపు కూడా వేసాను. పోపులో వేసేసి ఈ పోపునంతటిని పప్పులో వేసి కలిపేసేయాలండి. టమాటా పప్పు చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా నా వీడియోస్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. చూడండి పప్పు తాలింపులో వేసేసాను, పప్పులో వేసేసాను. ఈ పోపు చాలా బాగుంటుంది పప్పు. మీరు కూడా చేసే ఉంటారు, అందరూ చేస్తారు. నేనైతే ఇలాగ చేశాను. చూడండి లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. కొత్తిమీర వేసినట్టే ఆ టేస్ట్ కూడా వేరే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందులోనైనా కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది. కర్రీ రెడీ అయిపోయిందండి పప్పు.